హాయ్ అండి, వెల్కమ్ టు డే 32 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం ఫినాన్షియల్ ప్లానింగ్లో ఒక కీ హ్యాక్ గురించి డిస్కస్ చేద్దాం. మన లైఫ్ స్టేజ్ ప్లానింగ్ అండి. ఇప్పుడు మన 20స్లో సేవింగ్ కావాలి అనుకుని, 30స్లో మనకు ఒక హౌస్ కావాలని, 40స్లో మన కిడ్స్ ఎడ్యుకేషన్ కోసమని, 50స్లో మన రిటైర్మెంట్ కోసమని, ఇలాగా మనకి ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లోనూ ఒక్కొక్క బిగ్ పర్చేజెస్ అనేవి మన లైఫ్లో పడతా ఉంటాయి. సో దాని గురించి మనం అప్పటికప్పుడు ఆలోచించుకునే బదులు స్టేజ్ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంత ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ హ్యాక్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మన ఫ్యూచర్ అనేది చాలా క్లియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 75,000 శాలరీ ఉన్న పర్సన్ అనుకుందాం. దాంట్లో మన 30స్లో మనకు 10,000 మన 30స్లో హౌస్ కావాలి అనుకుంటున్నాం. దానికోసం మనం ఇప్పటి నుంచే 10,000 అనేది సిప్ చేయడం స్టార్ట్ చేయాలి. తర్వాత 40స్లో మనకు కిడ్స్ ఎడ్యుకేషన్ అనుకుంటాం. దానికోసం ఇప్పటి నుంచి ఒక 5,000 అనేది సిప్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. అలా చేయడం ద్వారా 10 ఇయర్స్లోనే మనం 25 lakhs వరకు మనం బేస్ సెట్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇంకో టిప్ ఏంటంటే, స్టేజెస్ అనేవి మన స్టేజ్ గోల్స్ అనేవి ఎప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకి బేబీ పుట్టింది అన్న మూమెంట్ నుంచి మన ఎడ్యుకేషన్ ఫండ్ ఏదైతే అప్పటి వరకు చేస్తున్నామో ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారా మన బేబీకి ఇంకొంచెం స్టేబుల్ లైఫ్ అనేది మనం ఇవ్వగలుగుతాం. సో అలాంటి దాని ద్వారా మన ఈఎంఐలు అనేవి తగ్గించుకొని ఆ అమౌంట్ అనేది కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోవడం ద్వారా, ఇలా చేసుకోవడం ద్వారా మన ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది తొందరగా అచీవ్ చేస్తాం. నో ప్లానింగ్ అంటే కన్ఫ్యూజన్ అండి. స్టేజ్ ప్లానింగ్తో సెక్యూర్ అవుతాం. డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫైనాన్స్ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.